హలో స్టూడెంట్స్, ఈరోజు మనం పార్లమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన టెస్ట్ క్వశ్చన్స్ మరియు వాటి ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అడిగారు. మనకి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్కి సంబంధించి మనకి ఆప్షన్స్ ఇచ్చారు. సో మొదటగా ఈ డిస్క్రిప్షన్ చూసుకుంటే నక్సలైట్స్ అటాక్డ్ ది షాలీ గౌరారం పోలీస్ స్టేషన్ ఇన్ నల్గొండ అన్నారు. వేర్ పోలీస్మెన్ అండ్ సివిలియన్స్ డైడ్ వైల్ ద పార్లమెంట్ వాజ్ ఇన్ సెషన్. అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక పక్కన ఇక్కడ షాలీ గౌరారం అనే విలేజ్ పోలీస్ స్టేషన్ని నక్సలైట్స్ అటాక్ చేయడం వల్ల సివిలియన్స్ మరియు పోలీస్ పీపుల్ కూడా చనిపోవడం జరిగింది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ రైజింగ్ ది అబౌవ్ ఇష్యూ ఇన్ ద లోక్సభ. సో ఈ ఇష్యూని, ఇలాంటి అర్జెంట్ ఇష్యూస్ని లోయర్ హౌస్ లోక్సభలో రైజ్ చేయడానికి, లేవనెత్తడానికి మనం యూజ్ చేయాల్సిన పద్ధతి ఏంటి? కింద మనకి మెన్షన్ చేశారు ఆప్షన్స్లో. మోషన్ ఆఫ్ కామన్ ప్లీ అన్నారు. మోషన్ ఆఫ్ కామన్ ప్లీ నార్మల్ ఇష్యూస్కి వాడతాం. ఇది అర్జెంట్ ఇంపార్టెన్స్కి సంబంధించిన ఇష్యూ. రెండో ఆప్షన్ చూస్తే డిబేట్ అండర్ రూల్ 377. సో డిబేట్ అండర్ రూల్ 377 కూడా మనకి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే లోక్సభకు ఒక రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ బుక్ ప్రకారం 377 రూల్ని యూజ్ చేసి మనం మ్యాటర్స్ ఆఫ్ అర్జెంట్ ఇంపార్టెన్స్ని రైజ్ చేయొచ్చు. వాటిని డిస్కస్ చేయమని హౌస్లో ఉన్న స్పీకర్ని అడగొచ్చు. సో ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మిగతా ఆప్షన్స్ కూడా చూసి డిసైడ్ చేద్దాం. అర్జెంట్ మోషన్ అనే కాన్సెప్ట్ మనకి లోక్సభ రూల్స్లో ఎక్కడ లేదు. షార్ట్ టైం డిబేట్ అనేది షార్ట్ టర్మ్ డిబేట్, కానీ దాన్ని అర్జెంట్ డిబేట్ అనాల్సిన అవసరం లేదు. షార్ట్ టైం డిబేట్ అంటే ఏ ఇష్యూనైనా చూడొచ్చు. వన్ ఆఫ్ ది ఇష్యూ మేబీ అర్జెంట్ ఇంపార్టెన్స్ అనొచ్చు. కానీ 377 రూల్ ఏం చెప్తుంది లోక్సభ రూల్ బుక్లో అంటే అర్జెంట్ మ్యాటర్స్ని ఏవైతే మనం అర్జెంటుగా డిస్కస్ చేయాలో అలాంటి వాటిని రైజ్ చేయడానికి మీరు ఆర్టికల్ రూల్ 377 యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో ఈ సిచ్యువేషన్కి ఏది కరెక్ట్గా ఉంది ఆప్షన్స్లో? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, మనకి లెంతీ క్వశ్చన్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. విత్ రెఫరెన్స్ టు డిఫరెన్సెస్ బిట్వీన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండ్ జవహర్లాల్ నెహ్రూ ఆన్ హిందూ కోడ్ బిల్. హిందూ కోడ్ బిల్కి సంబంధించి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ మరియు జవహర్లాల్ నెహ్రూ మధ్య జరిగిన వాగ్వాదం, వారి యొక్క అభిప్రాయాలకు సంబంధించి మనకి క్వశ్చన్ ఉంది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. సో అభిప్రాయాల యొక్క భేదం గురించి చెప్పారు ఇక్కడ. స్టేట్మెంట్ 1లో చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ ఆర్గ్యూడ్ దాట్ ది ప్రొవిజనల్ పార్లమెంట్ వాజ్ constituted mainly for governance under new constitution and lacked a fresh popular mandate to pass such a socially transformative legislation అన్నారు. అంటే తాత్కాలిక పార్లమెంటు ప్రధానంగా దాని లక్ష్యం ఏంటి? కొత్త రాజ్యాంగం ప్రకారం పరిపాలన కోసం ఏర్పాటు చేయబడిందని మరియు అటువంటి సామాజిక పరివర్తన చట్టాన్ని ఆమోదించడానికి దానికి ప్రజా తీర్పు లేదు, ప్రజా అభిప్రాయం, దానికి ప్రజల చేత ఎన్నుకోబడలేదు. కాబట్టి హిందూ కోడ్ బిల్ లాంటి కోడ్ బిల్స్ని, అది మనకి మ్యారేజ్, డైవర్స్ వాటి గురించి చెప్పే బిల్లు కాబట్టి, సో సామాజికంగా ప్రజల యొక్క సపోర్ట్ లేకుండా పార్లమెంట్ క్రియేట్ అవ్వబడింది కాబట్టి ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా మనకి ఈ ప్రొవిజనల్ పార్లమెంటు వచ్చింది. కాబట్టి అటువంటి పవర్స్ ఈ ప్రొవిజనల్ పార్లమెంట్కి ఉండవని ఎవరు చెప్పారు? రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సో రాజేంద్ర ప్రసాద్ అన్నది సహేతుకమే, ఇది కరెక్టే. సో స్టేట్మెంట్ 1 ఆయన ఈ స్టేట్మెంట్లో చెప్పినట్టుగానే ఆయన హిందూ కోడ్ బిల్ని రిజెక్ట్ చేసే తరుణంలో ఆయన ఇలా చెప్పారు. సో స్టేట్మెంట్ 1 మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంది. రెండో స్టేట్మెంట్ చూద్దాం. హీ ఆర్గ్యూడ్ దట్ పార్లమెంట్ షుడ్ కంటిన్యూ ఫంక్షనింగ్ అంటిల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ స్పెసిఫికలీ ఆన్ హిందూ కోడ్ బిల్. అంటే ఆయన ఏమని అన్నారని చెప్తున్నారు? రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే మనకి ప్రత్యేకంగా హిందూ కోడ్ బిల్పై ఎన్నికలు జరిగే వరకు పార్లమెంట్ ఫంక్షనింగ్ తన కార్యకలాపాలను కొనసాగించాలి ఆయన అని వాదించారు. సో ఆయన ఇది కొనసాగించాలని చెప్పలేదు. పార్లమెంటు అప్పటి వరకు పాస్ చేసినంత వరకు కొనసాగించాలని చెప్పలేదు. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ మనకి. సో ఈ నెవర్ ఆర్గ్యూడ్ దట్ పార్లమెంట్ షుడ్ కంటిన్యూ ఫంక్షనింగ్ అంటిల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ స్పెసిఫికలీ ఆన్ హిందూ కోడ్ బిల్. సో హిందూ కోడ్ బిల్ పాస్ చేయకుండా కూడా మనం ఫంక్షనింగ్ జరుపుకోవచ్చు. హిందూ కోడ్ బిల్ పాస్ అయినంత వరకు మనం ఫంక్షనింగ్ ఆపుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రయారిటీ అయి ఉండొచ్చు, కానీ పార్లమెంట్ ఫంక్షనింగ్ దానివల్ల ఆగకూడదు అని అన్నారు ఆయన. దీనికి రివర్స్లో మనకి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఇక్కడ జరిగింది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఎసెన్షియల్గా. మూడో స్టేట్మెంట్ చూద్దాం. హీ క్వశ్చన్డ్ వెదర్ ది ప్రొవిజనల్ పార్లమెంట్ పొసెస్డ్ ది మోరల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ టు ఎనాక్ట్ స్వీపింగ్ లెజిస్లేషన్స్. తాత్కాలికమైన పార్లమెంటు ప్రజల జీవితంలో ఇంత మార్పు తీసుకొచ్చే
ఒక చట్టాన్ని చేసే అధికారం ఆయనకి లేదు. ఎప్పుడైతే ఎలక్షన్స్ పెట్టి ఒక నూతన పార్లమెంట్ ఎప్పుడైతే మనుగడలోకి వస్తుందో అలాంటి పార్లమెంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద చట్టాలు చేయాలని ఆయన చెప్పారు. సో ఇది జనరల్ స్టేట్మెంటే. క్వశ్చన్ మనకి డిస్క్రిప్టివ్గా లెంతీగా అనిపించినా సరే మనం చదవంగానే అర్థమయ్యేటట్టు ఈజీగా ఉందన్నమాట. సో 4వ స్టేట్మెంట్ చూడండి. హీ బిలీవ్డ్ దట్ బిల్ వుడ్ బ్రింగ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ హిందూ సొసైటీ అండ్ కుడ్ జనరేట్ సీరియస్ సోషల్ కాంట్రవర్సీస్. అంటే ఏదైతే హిందూ కోడ్ బిల్ ఉందో ఈ హిందూ సమాజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ హిందూ కోడ్ బిల్ ఎవరు చేస్తే బాగుంటుంది? ఒక తాత్కాలిక పార్లమెంట్ కాకుండా నూతనంగా ప్రజల ద్వారా ఎన్నికవ్వబడిన, అంటే 1950లో ఎలక్షన్స్ పెట్టారు కదా, ఆ తర్వాత చేస్తే బాగుంటుందని ఆయన ఏమన్నారంటే ఆ తర్వాత పెడితే బాగుంటుందని అనుకున్నారనమాట. ఆయన వివరించారు. సో ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. ఓన్లీ మనకి 2వ స్టేట్మెంటే ఇన్కరెక్ట్గా ఉంది. రివర్స్లో ఏదైతే రాజేంద్ర ప్రసాద్ చెప్పారో దానికి రివర్స్లో ఉంది. సో ఏసీడీ మనకు కరెక్ట్గా ఉన్నాయి. ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ది ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దట్ ప్రొవైడ్స్ కాస్టింగ్ ఓట్ టు ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభ స్పీకర్కు కాస్టింగ్ ఓట్ అనే ఒక వెసులుబాటును కల్పించిన అధికరణ ఏది అని అడుగుతున్నారు. సో అన్ని అధికరణలు చూసుకుంటే 101 కాదు, 102 కాదు, 103 అసలు కాస్టింగ్ ఓటుకు సంబంధించింది కాదు. మనం డైరెక్ట్గా ఆర్టికల్ 100, ఇంకా డీప్గా చెప్పాలంటే ఆర్టికల్ 100 సబ్ క్లాజ్ 1లో మనకి కాస్టింగ్ ఓట్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పారు. అంటే 2 పార్టీలు, ఏదైతే అపోజిషన్ పార్టీ, ఇది రూలింగ్ పార్టీ, ఇది ఆపోజిషన్ పార్టీ, ఈ 2 పార్టీల ఓట్లు ఏదైనా బిల్లు పైన ఓటింగ్ అవుతున్నప్పుడు సరి సమానం అయితే వీళ్ళకి 100 వచ్చింది, వీళ్ళకి 100 ఓట్లు, 100 ఓటింగ్ రావడం జరిగింది. సరి సమానం అయితే ఫైనల్గా దీన్ని తేల్చాల్సింది ఎవరు? స్పీకర్ తన యొక్క ఓటు ద్వారా దాన్ని నిర్ణయించవచ్చు. ఆ ఒక్క ఓటే ఇక్కడ కావాలి మనకి. ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళే ఎక్కువ ఓట్లు ఉంటాయో, ఓటింగ్ జరిగినప్పుడు ఎవరైతే ఎక్కువ మద్దతు పొందగలుగుతారో వారే ఆ బిల్లుని, గవర్నమెంట్ పొందగలిగితే గవర్నమెంట్ బిల్లుని పాస్ చేసినట్టు, అపోజిషన్ పొందగలిగితే ఒక రకంగా నో కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. సో కాస్టింగ్ ఓట్ అనే సినారియో సేమ్ ఓట్స్ ఇద్దరికి టై అయినప్పుడు కాస్టింగ్ ఓట్ అధికారం మనకి స్పీకర్కి ఉంటుంది. అది ఆర్టికల్ 100 క్లాజ్ 1లో మెన్షన్ చేయబడి ఉంది. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్వశ్చన్ అవర్ ఇన్ ద పార్లమెంట్. అంటే ప్రశ్నోత్తరాలకు సంబంధించిన సమయానికి సంబంధించిన, అంటే పార్లమెంట్ మొదటగా స్టార్ట్ అయ్యేదే క్వశ్చన్ అవర్తో. ఆ క్వశ్చన్ అవర్కి సంబంధించి మనకి స్టేట్మెంట్స్ అడిగారు. మొదటి స్టేట్మెంట్ చూస్తే స్టార్డ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ ఓరల్లీ బై ద మినిస్టర్స్. మనకి రకరకాల క్వశ్చన్స్ మనం క్వశ్చన్ అవర్లో అడగొచ్చు. స్టార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్స్టార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో రకరకాల క్వశ్చన్స్లో స్టార్డ్ క్వశ్చన్ అంటే ఓరల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అనే మీనింగ్ దానికి. సో స్టార్డ్ క్వశ్చన్ని డైరెక్ట్గా మంత్రులు ఓరల్గా ఆన్సర్ చేసి ప్రత్యుత్తరాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రెండవ చూసుకుంటే అన్స్టార్డ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ ఇన్ రైటింగ్. ఏవైతే స్టార్ మార్క్ లేని క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఎవరైతే మెంబర్స్ అడిగారో వారికి రాతపూర్వకంగా ఇస్తే సరిపోతుంది. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్. ఇవన్నీ లోక్సభ రూల్స్లో, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడి లేకపోయినా లోక్సభ రూల్స్లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. మూడో స్టేట్మెంట్ చూసుకుంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఆర్ అలౌడ్ ఇన్ ది కేస్ ఆఫ్ స్టార్డ్ క్వశ్చన్ ఓన్లీ. అంటే స్టార్డ్ క్వశ్చన్ ఎలాగ ఆన్సర్ చేయాలి? ఓరల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓరల్గా ఆన్సర్ చేసినప్పుడు కౌంటర్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందా? అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో అడిగినప్పుడు మినిస్టర్ దాన్ని అవాయిడ్ చేయలేరు, దానికి ఆన్సర్ చెప్పవలసి ఉంటుంది. సో ఓన్లీ స్టార్డ్ క్వశ్చన్స్కి మాత్రమే మనం కౌంటర్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో 3 స్టేట్మెంట్లు మనకి కరెక్ట్గా ఉన్నాయి. ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 3 A, B and C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ది సీక్రెట్ బ్యాలెట్ మెథడ్ ఈజ్ నాట్ ఫాలోడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎలక్షన్స్. అంటే రహస్య బ్యాలెట్ పద్ధతి అనేది ఏ కింది వాటిలో ఎన్నికల్లో ప్రాసెస్లో యూజ్ చేయమని అన్నారు. చూద్దాం, ఆప్షన్స్లో చూద్దాం. లోక్సభ అనేది సీక్రెట్ బ్యాలెటే కదా. ఎవరైతే మనం 18 ఏళ్ళ వయసు పైబడి ఉన్నారో వారికి ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఆబ్వియస్గా మనకి దాన్ని సీక్రెట్గానే యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టేట్ విధానసభ మెంబర్స్, అంటే ఎమ్మెల్యేస్ని ఎన్నుకునేటప్పుడు కూడా సీక్రెట్గానే, జనరల్ ఎలక్షన్ అప్పుడు సీక్రెసీ ఉంటుంది. నెక్స్ట్ రాజ్యసభ మెంబర్స్, మనకి ఆన్సర్ దొరికేసింది. రాజ్యసభ మెంబర్స్ ఎలక్షన్లో సీక్రెట్ బ్యాలెట్ కాదు, ఓపెన్ బ్యాలెట్ పద్ధతి వాడతారు. అందుకనే మీరు ఎప్పుడైనా రాజ్యసభ ఎలక్షన్ గురించి వినుంటే, న్యూస్లో చూసినా సరే ఏ పార్టీ మెంబర్స్ ఎవరికి ఓటేశారో మనకి క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇది ఓపెన్ బ్యాలెట్ పద్ధతి ప్రకారం జరిగే ఎన్నిక. 4వ స్టేట్మెంట్ కూడా, ఆప్షన్ కూడా చూస్తే పంచాయత్ సర్పంచ్ ఎలక్షన్ అది సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది, ఓపెన్ బ్యాలెట్ కాదు. సో ఆప్షన్ 3 మనకి క్లియర్గా ఉంది. రాజ్యసభ మెంబర్స్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.
న్యూస్.